బిగ్ బాస్ ఓకే రీజన్ వచ్చేసి ఒక నిమిషం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గతంలో జరిగిన సీజన్లకు భిన్నంగా ఎప్పుడూ చూడని ట్విస్ట్లు టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ లో వెరసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో, ఎవరు సేఫ్ అవుతారో అనే ఆసక్తి ప్రతి వారం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ టీం మాజీ కంటెస్టెంట్లైన భరణి శంకర్, శ్రీజ దమ్ములను రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి పంపించడం హౌస్ వాతావరణాన్ని మార్చేసి ఈ రీ ఎంట్రీలతో షో మరింత హీట్ పుట్టించి కొత్త హంగామాకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు అనే వివరాలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు గేమ్ నుంచి బయటకు వెళ్లారు. వీరిలో సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, భరణి శంకర్, రమ్య మోక్ష, ఆయిషా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయిషా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గేమ్ కి గుడ్ బై చెప్పింది. అయితే టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో షోలో ఆసక్తి కొంత తగ్గిందని భావించిన బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో కొత్త జోష్ తీసుకొచ్చారు. ఈ రీ ఎంట్రీ ట్విస్ట్ సీజన్ కి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకమైంది. సాధారణంగా హౌస్ లో సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేస్తారు, కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్త ఫార్మాట్ పరిచయం చేశారు. మాజీ కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చి ప్రస్తుత కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దీంతో హౌస్ లో షాకింగ్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత కంటెస్టెంట్లు తమపై వచ్చిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ తమను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభవం అందించింది. రసవత్తరంగా జరిగిన నామినేషన్ లో దువ్వాడ మాధురి, రీతూ చౌదరి, కళ్యాణ్ పడాలా, సంజనా గుల్రాణి, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ ఇలా మొత్తం 8 మంది ఎలిమినేషన్ రేస్ లో నిలిచారు. గత వారం టాస్క్లన్నీ మళ్లీ చర్చకు రావడంతో హౌస్ లో వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు 9 టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తూ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అనధికారిక సర్వేలు, సోషల్ మీడియా పోల్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి మరోసారి 33.23% ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచారు. తనుజ మాట్లాడే తీరు, గేమ్లో చూపిస్తున్న తెలివైన స్ట్రాటజీ ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ని సంపాదించింది. ఆ తర్వాతి స్థానంలో కళ్యాణ్ పడాలా ఉన్నారు. ఇతడు 18.69% ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ని చూస్తే తనుజ వర్సెస్ కళ్యాణ్ మధ్య పోటీ నడుస్తోంది. ఇక సంజనా గుల్రాని 10% ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆమె ఫన్నీ టాస్క్లు ప్రేక్షకులను అలరించగా కొందరు ఆమె కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లలో రాము రాథోడ్ 8.35%, గౌరవ్ గుప్తా 7.83%, డెమోన్ పవన్ 7.49%, మాధురి దువ్వాడ 7.45%, రీతూ చౌదరి 7.44% ఓటింగ్ సాధించారు. ఈ ఫలితాల ప్రకారం రాము, గౌరవ్ పవన్, మాధురి, రీతులు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రీతు, మాధురి మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగుతోంది. వీరిద్దరి మధ్య వివాదం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఇక గేమ్ షోనే కాదు, ఓటింగ్ కూడా రోజు రోజుకి మారుతోంది. ఓటింగ్ లో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే మరో 2 రోజులు ఓటింగ్ కు ఛాన్స్ ఉండటం ఫలితాలు మారే అవకాశం ఉంది. అభిమానులు చివరి రోజు వరకు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు గెలిపించుకునేందుకు చివరి క్షణం వరకు ఓటింగ్ లో పాల్గొంటారు. కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీ ఎంట్రీలతో కొత్త నామినేషన్ ఫార్మాట్ తో మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎలిమినేషన్స్ ఎదురవుతాయో చూడాలి. ఈ సీజన్ నిజంగానే గేమ్ ఆఫ్ మైండ్, గేమ్ ఆఫ్ స్ట్రాటజీగా నిలుస్తోంది బిగ్ బాస్. ఓకే రీజన్ వచ్చేసి ఒక నిమిషం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గతంలో జరిగిన సీజన్లకు భిన్నంగా ఎప్పుడూ చూడని ట్విస్ట్లు టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ లో వెరసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో, ఎవరు సేఫ్ అవుతారో అనే ఆసక్తి ప్రతి వారం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ టీం మాజీ కంటెస్టెంట్లైన భరణి శంకర్, శ్రీజ దమ్ములను రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి పంపించడం హౌస్ వాతావరణాన్ని మార్చేసి ఈ రీ ఎంట్రీలతో షో మరింత హీట్ పుట్టించి కొత్త హంగామాకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి
ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు అనే వివరాలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు గేమ్ నుంచి బయటకు వెళ్లారు. వీరిలో సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, భరణి శంకర్, రమ్య మోక్ష, ఆయిషా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయిషా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గేమ్ కి గుడ్ బై చెప్పింది. అయితే టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో షోలో ఆసక్తి కొంత తగ్గిందని భావించిన బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో కొత్త జోష్ తీసుకొచ్చారు. ఈ రీ ఎంట్రీ ట్విస్ట్ సీజన్ కి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకమైంది. సాధారణంగా హౌస్ లో సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేస్తారు, కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్త ఫార్మాట్ పరిచయం చేశారు. మాజీ కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చి ప్రస్తుత కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దీంతో హౌస్ లో షాకింగ్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత కంటెస్టెంట్లు తమపై వచ్చిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ తమను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభవం అందించింది. రసవత్తరంగా జరిగిన నామినేషన్ లో దువ్వాడ మాధురి, రీతూ చౌదరి, కళ్యాణ్ పడాలా, సంజనా గుల్రాణి, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ ఇలా మొత్తం 8 మంది ఎలిమినేషన్ రేస్ లో నిలిచారు. గత వారం టాస్క్లన్నీ మళ్లీ చర్చకు రావడంతో హౌస్ లో వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు 9 టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తూ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అనధికారిక సర్వేలు, సోషల్ మీడియా పోల్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి మరోసారి 33.23% ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచారు. తనుజ మాట్లాడే తీరు, గేమ్లో చూపిస్తున్న తెలివైన స్ట్రాటజీ ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ని సంపాదించింది. ఆ తర్వాతి స్థానంలో కళ్యాణ్ పడాలా ఉన్నారు. ఇతడు 18.69% ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ని చూస్తే తనుజ వర్సెస్ కళ్యాణ్ మధ్య పోటీ నడుస్తోంది. ఇక సంజనా గుల్రాణి 10% ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆమె ఫన్నీ టాస్క్లు ప్రేక్షకులను అలరించగా కొందరు ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లలో రాము రాథోడ్ 8.35%, గౌరవ్ గుప్తా 7.83%, డెమోన్ పవన్ 7.49%, మాధురి దువ్వాడ 7.45%, రీతూ చౌదరి 7.44% ఓటింగ్ సాధించారు. ఈ ఫలితాల ప్రకారం రాము, గౌరవ్ పవన్, మాధురి, రీతులు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రీతు, మాధురి మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగుతోంది. వీరిద్దరి మధ్య వివాదం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఇక గేమ్ షోనే కాదు, ఓటింగ్ కూడా రోజు రోజుకి మారుతోంది. ఓటింగ్ లో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే మరో 2 రోజులు ఓటింగ్ కు ఛాన్స్ ఉండటం ఫలితాలు మారే అవకాశం ఉంది. అభిమానులు చివరి రోజు వరకు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు గెలిపించుకునేందుకు చివరి క్షణం వరకు ఓటింగ్ లో పాల్గొంటారు. కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీ ఎంట్రీలతో కొత్త నామినేషన్ ఫార్మాట్ తో మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎలిమినేషన్స్ ఎదురవుతాయో చూడాలి. ఈ సీజన్ నిజంగానే గేమ్ ఆఫ్ మైండ్, గేమ్ ఆఫ్ స్ట్రాటజీగా నిలుస్తోంది బిగ్ బాస్. ఓకే, రీజన్ వచ్చేసి ఒక నిమిషం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గతంలో జరిగిన సీజన్లకు భిన్నంగా ఎప్పుడూ చూడని ట్విస్టులు, టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ లో వెరసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో, ఎవరు సేఫ్ అవుతారో అనే ఆసక్తి ప్రతి వారం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ టీం మాజీ కంటెస్టెంట్లైన భరణి శంకర్, శ్రీజ దమ్ములను రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి పంపించడం హౌస్ వాతావరణాన్ని మార్చేసి ఈ రీ ఎంట్రీలతో షో మరింత హీట్ పుట్టించి కొత్త హంగామాకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు అనే వివరాలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు గేమ్ నుంచి బయటకు వెళ్లారు. వీరిలో సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, భరణి శంకర్, రమ్య మోక్ష, ఆయిషా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయిషా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గేమ్ కి గుడ్ బై చెప్పింది. అయితే టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో షోలో ఆసక్తి కొంత తగ్గిందని భావించిన బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో కొత్త జోష్ తీసుకొచ్చారు. ఈ రీ ఎంట్రీ ట్విస్ట్ సీజన్ కి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకమైంది. సాధారణంగా హౌస్ లో సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేస్తారు, కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్త ఫార్మాట్ పరిచయం చేశారు. మాజీ కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చి
ప్రస్తుత కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దీంతో హౌస్ లో షాకింగ్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత కంటెస్టెంట్లు తమపై వచ్చిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ తమను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభవం అందించింది. రసవత్తరంగా జరిగిన నామినేషన్ లో దువ్వాడ మాధురి, రీతూ చౌదరి, కళ్యాణ్ పడాలా, సంజనా గుల్రాని, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ ఇలా మొత్తం 8 మంది ఎలిమినేషన్ రేస్ లో నిలిచారు. గత వారం టాస్క్లన్నీ మళ్లీ చర్చకు రావడంతో హౌస్ లో వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు 9 టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తూ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అనధికారిక సర్వేలు, సోషల్ మీడియా పోల్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి మరోసారి 33.23% ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచారు. తనుజ మాట్లాడే తీరు, గేమ్లో చూపిస్తున్న తెలివైన స్ట్రాటజీ ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ని సంపాదించింది. ఆ తర్వాతి స్థానంలో కళ్యాణ్ పడాలా ఉన్నారు. ఇతడు 18.69% ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ని చూస్తే తనుజ వర్సెస్ కళ్యాణ్ మధ్య పోటీ నడుస్తోంది. ఇక సంజనా గుల్రాని 10% ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆమె ఫన్నీ టాస్క్లు ప్రేక్షకులను అలరించగా కొందరు ఆమె కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లలో రాము రాథోడ్ 8.35%, గౌరవ్ గుప్తా 7.83%, డెమోన్ పవన్ 7.49%, మాధురి దువ్వాడ 7.45%, రీతూ చౌదరి 7.44% ఓటింగ్ సాధించారు. ఈ ఫలితాల ప్రకారం రాము, గౌరవ్ పవన్, మాధురి, రీతులు డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రీతు, మాధురి మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగుతోంది. వీరిద్దరి మధ్య వివాదం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఇక గేమ్ షోనే కాదు, ఓటింగ్ కూడా రోజు రోజుకి మారుతోంది. ఓటింగ్ లో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే మరో 2 రోజులు ఓటింగ్ కు ఛాన్స్ ఉండటం ఫలితాలు మారే అవకాశం ఉంది. అభిమానులు చివరి రోజు వరకు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు గెలిపించుకునేందుకు చివరి క్షణం వరకు ఓటింగ్ లో పాల్గొంటారు. కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీ ఎంట్రీలతో కొత్త నామినేషన్ ఫార్మాట్ తో మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎలిమినేషన్స్ ఎదురవుతాయో చూడాలి. ఈ సీజన్ నిజంగానే గేమ్ ఆఫ్ మైండ్, గేమ్ ఆఫ్ స్ట్రాటజీగా నిలుస్తోంది బిగ్ బాస్. ఓకే, రీజన్ వచ్చేసి ఒక నిమిషం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గతంలో జరిగిన సీజన్లకు భిన్నంగా ఎప్పుడూ చూడని ట్విస్టులు, టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ లో వెరసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో, ఎవరు సేఫ్ అవుతారో అనే ఆసక్తి ప్రతి వారం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ టీం మాజీ కంటెస్టెంట్లైన భరణి శంకర్, శ్రీజ దమ్ములను రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి పంపించడం హౌస్ వాతావరణాన్ని మార్చేసి ఈ రీ ఎంట్రీలతో షో మరింత హీట్ పుట్టించి కొత్త హంగామాకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు అనే వివరాలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు గేమ్ నుంచి బయటకు వెళ్లారు. వీరిలో సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, భరణి శంకర్, రమ్య మోక్ష, ఆయిషా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయిషా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గేమ్ కి గుడ్ బై చెప్పింది. అయితే టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో షోలో ఆసక్తి కొంత తగ్గిందని భావించిన బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో కొత్త జోష్ తీసుకొచ్చారు. ఈ రీ ఎంట్రీ ట్విస్ట్ సీజన్ కి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకమైంది. సాధారణంగా హౌస్ లో సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్త ఫార్మాట్ పరిచయం చేశారు. మాజీ కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చి ప్రస్తుత కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దీంతో హౌస్ లో షాకింగ్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత కంటెస్టెంట్లు తమపై వచ్చిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ తమను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభవం అందించింది. రసవత్తరంగా జరిగిన నామినేషన్ లో దువ్వాడ మాధురి, రీతూ చౌదరి, కళ్యాణ్ పడాలా, సంజనా గుల్రాని, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ ఇలా మొత్తం 8 మంది ఎలిమినేషన్ రేస్ లో నిలిచారు. గత వారం టాస్క్లన్నీ మళ్లీ చర్చకు రావడంతో హౌస్ లో వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు 9 టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తూ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అనధికారిక సర్వేలు, సోషల్ మీడియా పోల్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి మరోసారి 33.23% ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచారు. తనుజ మాట్లాడే తీరు, గేమ్లో చూపిస్తున్న తెలివైన స్ట్రాటజీ ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ని సంపాదించింది. ఆ తర్వాతి స్థానంలో కళ్యాణ్ పడాలా ఉన్నారు. ఇతడు 18.69% ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ని చూస్తే తనుజ వర్సెస్ కళ్యాణ్ మధ్య పోటీ నడుస్తోంది.
ఇక సంజనా గల్రాని 10% ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆమె ఫన్నీ టాస్క్లు ప్రేక్షకులను అలరించగా కొందరు ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లలో రాము రాథోడ్ 8.35%, గౌరవ్ గుప్తా 7.83%, డెమోన్ పవన్ 7.49%, మాధురి దువ్వాడ 7.45%, రీతు చౌదరి 7.44% ఓటింగ్ సాధించారు. ఈ ఫలితాల ప్రకారం రాము, గౌరవ్ పవన్, మాధురి, రీతులు డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రీతు, మాధురి మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగుతోంది. వీరిద్దరి మధ్య వివాదం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఇక గేమ్ షోనే కాదు, ఓటింగ్ కూడా రోజు రోజుకి మారుతోంది. ఓటింగ్ లో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే మరో 2 రోజులు ఓటింగ్ కు ఛాన్స్ ఉండటం ఫలితాలు మారే అవకాశం ఉంది. అభిమానులు చివరి రోజు వరకు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు గెలిపించుకునేందుకు చివరి క్షణం వరకు ఓటింగ్ లో పాల్గొంటారు. కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీ ఎంట్రీలతో కొత్త నామినేషన్ ఫార్మాట్ తో మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎలిమినేషన్స్ ఎదురవుతాయో చూడాలి. ఈ సీజన్ నిజంగానే గేమ్ ఆఫ్ మైండ్, గేమ్ ఆఫ్ స్ట్రాటజీగా నిలుస్తోంది.